హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు మనతోని ఉన్నారు. ఏపీ రాజకీయాల గురించి సార్తోని మాట్లాడి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్ ఫైన్. అయితే తెలంగాణ ఎన్నికలప్పుడు తనకు ఒక విరమించుకోవడానికి త్యాగం చేసిన అని చెప్తుంది. త్యాగం చేయడానికి సిద్ధపడ్డది. అతను కాన్స్టిట్యున్సీలో ఖమ్మం కాన్స్టిట్యున్సీలో నిలబడాలనుకున్నప్పుడు త్యాగం చేసిందని చెప్పింది. త్యాగం గొప్పదా, పదవి గొప్పదా అంటే ఆమె త్యాగం గొప్పదని త్యాగం చేయడం జరిగింది. మీరే కూడా విన్నారా సార్? రాజకీయ నాయకులు అదే రాజకీయ నాయకులు ఏదైనా మాట్లాడతారు. త్యాగాలు అనే పెద్ద పదాలు వాడటం వాళ్ళకి భావ్యమేమో కానీ వినటానికి మనకి చెవులకు అంత ఇంపుగా ఉండదు, ఇబ్బంది ఉంది. అయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కోసము కేసీఆర్ గారిని గద్దెదించడం కోసం నేను త్యాగం చేశానని అప్పుడు అన్నది ఇప్పుడు కూడా అంటున్నారు. మళ్ళీ అదే విషయానికి ఎవరైతే దుమ్మెత్తి పోస్తున్నారో ఆయనే ఒప్పున చేరుకున్నది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో. రేపు అన్న దగ్గర కూడా వెళ్ళేసి అన్నకు సపోర్ట్ చేయదని ఏం నమ్మకం సార్? రక్త సంబంధం గొప్పదా లేకుంటే పదవి గొప్పదా అంటే రక్త సంబంధం గొప్పదంటే అప్పుడు ఈ ప్రజలు ఏం కావాలి? లెట్ దెమ్ డిసైడ్. ఏది ప్రజలు నిర్ణయించుకుంటారు. వాళ్ళు ఏంటంటే అన్నకు ఒక ఛాన్స్ ఇచ్చారు, నాకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వమని ఈ చెల్లి అడుగుతుంది. ఇంకా అది బిగిన్ చేసినట్లేదు. ఏది ఆ స్లోగన్ ఇంకా ఎత్తుకోలే, భవిష్యత్తులో ఎత్తుకునేటట్టుగా ఉంది. మా అన్నకు ఒక ఛాన్స్ ఇచ్చాడు, అతను ప్రూవ్ చేసుకోలేకపోయాడు, అతను అసమర్థుడు, మా నాన్న పరిపాలన అతను అందించలేకపోయాడు. ఆకాశానికి పాతాళానికి ఉన్నంత తేడా ఉంది నాన్న పాలనకి అన్న పాలనకి. కాబట్టి ఈ చెల్లి పాలన చూడండి, నాకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి, నేను సోనియా పాలన తెస్తాను, నెక్స్ట్ రాజశేఖర రెడ్డి పాలన తెస్తాను, రాహుల్ పాలన అని అంటుంది. చాలా వరకు అన్నకి ఇచ్చే మోసపోయాం మేము ఆంధ్ర రాష్ట్రము, ఇప్పుడు నీకిస్తే నువ్వేం చేస్తావమ్మా, ఆ ఇంట్లో చెల్లి వచ్చిన దాని అని కూడా కొంతమంది విమర్శిస్తున్నారు. దీన్ని మీరేమంటారు? అదే కదా ఇప్పుడు ప్రజలు జుట్టు బీక్కునే పరిస్థితి. అదే ఏది వైఎస్ కుటుంబం ఆంధ్రప్రదేశ్తో ఆడుకుంటుందా? అన్న చెల్లెళ్ళు రేపొద్దున తల్లి ఆమె కూడా ప్రచారానికి కనుక వస్తే అన్న తరఫున ఇప్పుడు ఆమె ఎటువైపు నిలబడుతుంది? కూతురు వైపు నిలబడుతుందా, కొడుకు వైపు నిలబడుతుందా అనే ఒక ప్రశ్న ఉంది. రేపు విజయమ్మ కూడా ప్రచారానికి గనక వస్తే, రోడ్ల మీదకు వస్తే, అటు విజయమ్మ ప్రసంగం, ఇటు జగన్మోహన్ రెడ్డి ప్రసంగం, మరోవైపు షర్మిల ప్రసంగం జనానికి మెంటలెక్కుద్ది అనమాట. జుట్టు పీక్కున్న పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేస్తారు? ప్రత్యామ్నాయం వెళ్తారు. చూసాం ఈ కుటుంబాన్ని, ఇక చాలు, మరొక ఛాన్సు అలయన్స్కి ఇద్దాం, తెలుగుదేశం జనసేన పొత్తుతో మరి వాళ్ళు వెళ్తున్నారు. మరోసారి చంద్రబాబును మళ్ళీ ముఖ్యమంత్రి చేద్దామనో లేదు పవన్ కళ్యాణ్కి అధికారం ఇద్దామనో అటు మొగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే మనది తమిళనాడు పాలిటిక్సే, దగ్గర తమిళనాడు నుంచే ఆంధ్రప్రదేశ్ బయటకు వచ్చింది కాబట్టి తమిళ తరహా భావజాలమే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కూడా ఉంటుంది. ఎట్లా ఒకసారి డిఎంకేని చూసాం, ఇంకోసారి అన్నా డిఎంకే గెలిపిస్తారు, ఒకసారి జయలలితను గెలిపించాం, ఇంకోసారి కరుణానిధిని గెలిపిస్తారు. ఇట్లా అంటే మార్చి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని చూశారు కాబట్టి ఈసారి మళ్ళా మారుద్దాం అనేటటువంటి ఆలోచన చెయ్యొచ్చు. జగన్మోహన్ రెడ్డి ఆ ఆలోచన ప్రజల్లో రావటానికి అతని చేతులారా చేసుకున్నదే అతను ఒక రకంగా చెప్పాలంటే స్వయం కృత అపరాధాలే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రజల ముందు దోషిగా ఉండటానికి కారణాలు.